హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి హోటల్ సాంబార్ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న గ్లాస్ తోటి ఉడకపెట్టుకున్నానండి. ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోసి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడుకుతుందండి. దాని తర్వాత 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత హోటల్ సాంబార్కి నేను సాంబార్ పౌడర్ చూపిస్తానండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. 4-5 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకొని వేగనివ్వాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండు కొబ్బరి వేసుకోవాలండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. పౌడర్ ఉన్నా కూడా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. 2 లవంగాలు వేసుకోవాలి. ఇవి వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక చిన్న కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఈ సాంబార్ అనేది భలే టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకైనా, దోశలకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుందండి. పొడుగా కట్ చేసుకున్న ములక్కాయలు, క్యారెట్, ఆలుగడ్డలు, సాంబార్ ఆనియన్స్ వేసుకోవాలండి. సాంబార్ ఆనియన్స్ అనేటివి టేస్టీగా ఉంటాయి. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి. సాంబార్ ఆనియన్స్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ అవి వేయటం వలన టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇంగు వేసుకోవాలండి. 1/2 స్పూన్ అంతా ఇంగు వేసుకోవాలి. ఇంగు మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి, స్కిప్ చేయవద్దు. ఇంగు వేయటం వలన మనకు హోటల్లో వస్తుంది చూడండి, టేస్ట్ ఆ విధంగా వస్తుంది. 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 టమాటాలు సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. అవి వేసుకోవాలి. ఈ పొడుగా కట్ చేసి వేసుకోవాలండి. అవి మగ్గేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఓ బౌల్ నిండా రసం తీసి పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్న రసాన్ని అది మగ్గిన తర్వాత ఇందులో పోసేసుకోవాలండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా పోసుకుంటే సరిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత మనం దానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. మనం తీసుకున్న పప్పుకు సరిపడా మనం రసం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం అనేది మీ రుచికి సరిపడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, మనం సాంబార్ పౌడర్లో ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, దానికి చూసుకొని మనం కారం అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మసులుతున్నప్పుడు మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు అనేది ఇందులో వేసేసేయాలండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం సాంబార్ పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ అనేది ఇందులో వేసేసేయాలండి. ఇక్కడ నేను 4 స్పూన్లు వేస్తున్నానండి. ఇక్కడ మనం పౌడర్ చేసుకున్నాం కదా, అది మొత్తం పడుతుందండి. నేను చూస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఈ సాంబార్ అనేది భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. హోటల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఒకసారి కంపల్సరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోతుంది చూడండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. హోటల్ సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్గా వచ్చిందండి. రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. మనం ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్